హలో గైస్, వెల్కమ్ టు సుమంత్ టాక్స్. అయితే మరి ట్విట్టర్లో కొంతమంది ఫ్యాన్స్ అందరూ అని చెప్పను, కొన్ని ప్రైవేట్ అకౌంట్స్ అయితే చరణ్ గారి పేరు మెన్షన్ చేసి వాళ్ళైతే ఒక స్పెషల్ రిక్వెస్ట్ అయితే పెట్టుకోవడం జరిగింది. ఏంటి ఆ రిక్వెస్ట్ ఏంటి, ఇది కొంచెం హైలైట్ అవుతుంది అనమాట, అందుకే విషయాన్ని తీసుకొచ్చాను. ఫస్ట్ చూసుకుంటే వాళ్ళందరూ కూడా కొంతమంది డైరెక్టర్ల పేర్లను అయితే వేరేగా మెన్షన్ చేసి చరణ్కి అయితే రిక్వెస్ట్ పెట్టాడు. ఈ డైరెక్టర్లతో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సినిమాలు తీయొద్దు అని చెప్పి. ఎందుకు తీయొద్దు అన్నారు, అసలు ఎవరా డైరెక్టర్లు? ఫస్ట్ చూసుకుంటే శ్రీను వైట్లతో ఎందుకు వద్దన్నారు? బ్రూస్లీకి ఒక మంచి అవకాశం ఇచ్చారు. ఈవెన్ చిరంజీవి గారు సినిమాలు తీయకపోతున్నా ఓకే, ఏదో అడిగారు కదా, చరణ్ గారు నటిస్తున్నారు, కొడుకు మీద అభిమానంతో మెగాస్టార్ కూడా వచ్చి క్లైమాక్స్లో పార్టిసిపేట్ చేసి గెస్ట్ అపియరెన్స్ ఇచ్చారు. స్టోరీ ఎప్పుడైనా వీక్ ఉంటే ఎంత గెస్ట్ అపియరెన్స్ ఇచ్చినా అక్కడ వేస్ట్ అయిపోద్ది. చిరంజీవి గారు ఏంటంటే చాలా తక్కువ ఇలాంటి అవకాశాలు ఇవ్వడం. ఒక స్టైల్ అనే సినిమాకి, రజనీకాంత్ గారితో ఒక సినిమాకి, ఇట్లా అక్కడక్కడ చాలా రేర్ అనమాట గెస్ట్ అపియరెన్స్ కింద. అయితే ఇలాంటి ఒక కమర్షియల్ సినిమా బ్రూస్లీ అప్పుడు ఇచ్చినప్పుడు శ్రీను వైట్ల సరిగ్గా యూటిలైజ్ చేసుకోలేపాడు. స్టోరీ అంతా పక్కన పెట్టేశాడు, చిరంజీవి గారి మీద ఫోకస్ పెట్టాడు. చరణ్ గారు వాళ్ళిద్దరు కాంబినేషన్ సీన్స్ మీద ఫోకస్ పెట్టడం జరిగింది. సినిమా ఏదో బాస్ వచ్చాడు, చరణ్ గారు ఉండడం వల్ల ఆ కలెక్షన్స్ అని వచ్చినాయి, లేకపోతే ఇంకా ఆగడు, లేకపోతే ఇంకేదో సినిమాలాగా అల్ట్రా డిజాస్టర్ అయితే అయ్యి ఉండదు అన్నమాట. తర్వాత బోయపాటి శ్రీను అంటే బోయపాటి ఏంటంటే ఇంకా తెలిసిందే, మాస్ పల్స్, కంప్లీట్గా ఒక వైలెంట్ మూవీస్ తీస్తాడు. కంప్లీట్ కమర్షియల్ సినిమాలు అవన్నీ కూడా 6 పాటలు 6 ఫైట్లు, ఇంతే ఫార్ములా. అయితే వినయ విధారాంలో కూడా ఇదే అప్లై చేశాడు. బట్ అవుట్డేటెడ్ సీన్స్ అన్నీ కూడా చరణ్ గారి మీద ప్రయోగించాడు. అంటే ఒక నాలెడ్జ్ ఉంటుంది కదా, అట్లీస్ట్ డైరెక్టర్ అయినందుకు ఓకే ఇది ఓవర్ రేటెడ్గా ఉంది, ఇది మరీ ఓవర్గా ఉంది, రేపు పొద్దున్న ట్రోల్స్ పడతాయి అని తెలుస్తుంది. తెలిసినా మరి పెట్టాడో తెలియదు. ఎవరో ఒకరైనా చెప్తారు కదా, అసిస్టెంట్ డైరెక్టర్లు కానీ ఎంతమంది ఉంటారు, ఎవరో ఒకరైనా చెప్తారు, సార్ ఈ సీన్ కొంచెం ఓవర్ రేటెడ్గా ఉంది, మరీ అతిగా ఉంది. వినాలి, అలాంటప్పుడు వినాలి కదా, విని ఆ సీన్ తీసేయాలి కదా. వినయ విధారామ మాత్రం రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ ఎట్టి పరిస్థితులు మర్చిపోరు. జీవితంలో చరణ్ కూడా మళ్ళీ బోయపాటితో సినిమా తీయడు, మ్యాక్సిమం ఇది రాసి పెట్టుకోండి. తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్. త్రివిక్రమ్తో ఎందుకు వద్దన్నారో కూడా చెప్తాను. ఎందుకంటే ఒక నువ్వు నాకు నచ్చావు, లేజా, మన్మధుడు, ఇట్లాగా కొన్ని ఒక డీసెంట్ మూవీస్ ఉన్నాయి. మళ్ళీ ఎక్కువగా డిపెండ్ అయ్యే దాని మీద, కామెడీ మీద డిపెండ్ అవుతాడు. అత్తారింటి దారేది కానీ కానీ వీటన్నింటిలో అబ్జర్వ్ చేయండి. ఈవెన్ అలవైకుంఠపురం కూడా అబ్జర్వ్ చేయండి. హీరో చిన్నప్పుడు ఏంటంటే వేరే దగ్గరికి వెళ్ళిపోతాడు, లేకపోతే హీరో ఫ్యామిలీ మెంబరు ఏదో మోసం చేసి వేరే దగ్గరికి వెళ్ళిపోద్ది. క్లైమాక్స్లో మళ్ళీ ఇద్దరు కన్విన్స్ అయ్యి కలవడానికి ట్రై చేస్తారు. ఇంతే, స్టోరీలన్నీ ఇవే ఉన్నాయి. అంటే అరవింద సమేత ఏదో కొంచెం కొత్తగా ట్రై చేసినా సరే మళ్ళీ అక్కడ అంత కొత్తదనం అయితే నాకు అనిపించలేదు గైస్. త్రివిక్రమ్తో సినిమా అంటే చాలామంది ఎగ్జైట్ అవుతున్నారు, కానీ నాకు మాత్రం ఎక్కడో అంత ఇంట్రెస్ట్ రావట్లేదు అన్నమాట. త్రివిక్రమ్ అనేది గుంటూరు కారం కానీ, అలవైకుంఠపురం కానీ, అజ్ఞాతవాసి, ఈ ఫిలిమ్స్ అన్నీ చూడండి. చూసిన తర్వాత మీరు ఒకసారి ఆలోచించండి. పూరి జగన్నాథ్, ఇంకా ఆబ్వియస్గా స్టార్ హీరో అనేవాడు మళ్ళీ పూరి జగన్నాథ్కి అవకాశం ఇస్తాడు అంటే చాలా కష్టం. ఏదో ఇస్మార్ట్ శంకర్ ఒక మణిశర్మ మ్యూజికల్ వలన, కొంచెం సాంగ్స్ వలన 50 కోట్ల కలెక్షన్ వచ్చింది, రాదు కాదన్నది. బట్ మళ్ళీ డబుల్ ఇస్మార్ట్ సేమ్ కాంబినేషన్ వచ్చింది, అటర్ ఫ్లాప్ అయిపోయింది. లైగర్ అటర్ ఫ్లాప్. ఇలా చెప్పుకుంటూ పోతే 10-15 సినిమాలు ఉన్నాయి. మళ్ళీ మీరు అనొచ్చు వింటేజ్ పూరి అదంతా ఆ లెక్క వేరు. నేను ఒప్పుకుంటాను, నేను కూడా చాలా బాగా చూసేవాడిని. పోకిరి కానీ, దేశముదురు, చిరుత, చాలా బాగా చూసేవాడిని. బట్ ఇప్పుడు ఏంటంటే టైం అయిపోయింది అనమాట. ఇప్పుడు ఈ జనరేషన్ తగ్గట్టు స్టోరీలు రాకపోతే ఎవరు థియేటర్లు రావట్లేదు. వివి వినాయక్ ఇంకా ఆయన కూడా రిటైర్మెంట్ ఇచ్చేసాడు. మ్యాక్సిమం ఈయంతో కూడా ఉండకపోవచ్చు. హరీష్ శంకర్ అప్పుడెప్పుడో అన్నాడు, బాస్ని పెట్టి, చరణ్ గారిని పెట్టి, మల్టీ స్టారర్ తీయాలి, మళ్ళీ విడివిడిగా తీయాలి. వద్దు నాయన హరీష్ శంకర్, అసలు మా మెగా ఫ్యామిలీ జోలికి రావద్దు. నువ్వు కళ్యాణ్ గారికి మళ్ళీ నువ్వు పెద్ద ఫ్యాన్ కాబట్టి ఏమో ట్రై చేయి, కానీ చరణ్ అన్న జోలికి మాత్రం అసలు రావద్దని చెప్తున్నారు ఫ్యాన్స్. అసలు కాంపౌండ్లోకి రావద్దు అంటున్నారు. హరీష్ శంకర్ తీసింది నాకు అడిగితే 2 సినిమాలే బాగుంటాయి. మిరపకాయ ఒకటి, గబ్బర్ సింగ్ మళ్ళీ అదొక రీమేక్ స్టోరీ. దానికి మళ్ళీ కొంచెం కమర్షియల్ ఎలిమెంట్స్ అంతా యాడ్ చేశాడు కాబట్టి ఓకే, పవన్ కళ్యాణ్ గారి గ్రేస్ అదంతా కూడా ఆడేసిన సినిమా. ఆయన జీవితం మొత్తానికి ఏదైనా ఒక మంచి సినిమా ఉందంటే మిరపకాయ బాగుంటుంది, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ అది బాగానే ఉంటుంది. ఆ 2 తప్పించి మళ్ళీ డీజే కానీ, తర్వాత సాక్ అని చెప్పి మొన్న వచ్చిన మిస్టర్ బచ్చన్, రేపు పొద్దున్న రాబోయే ఉస్తాద్ భగత్ సింగ్ కూడా ఏమో తెలియదు, డౌటే. అయితే ఈ లిస్ట్ ఆఫ్ డైరెక్టర్స్తో మాత్రం అస్సలు చెయ్యొద్దు అన్నారు.
నా సైడ్ నుంచి ఇంకో పర్సనల్ రిక్వెస్ట్ ఏంటంటే కొరటాల శివతో కూడా వద్దు. ఇంకా నాకు అడిగితే అసలు ఆయన్ని కూడా ఏదో మాట్లాడటం అదంతా ఓకే, కానీ స్క్రిప్ట్ పనుల్లో కానీ లేకపోతే ఇంకో ఫిలిం అనౌన్స్ చేయడం కానీ వద్దు. నా సైడ్ నుంచి పర్సనల్ రిక్వెస్ట్, కొరటాల శివకి అసలు ఛాన్స్ ఇవ్వద్దన్న మ్యాక్సిమం ఆఫ్. అయితే మనకు కంప్లీట్గా లిస్ట్ చూసుకుంటే శ్రీను వైట్ల, బోయపాటి శ్రీను, త్రివిక్రమ, పూరి, వివి వినాయక్, హరీష్, నేను యాడ్ చేసింది కొరటాల శివ. సో ఈ లిస్ట్ ఆఫ్ డైరెక్టర్స్తో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సినిమా తీయొద్దు అని గట్టిగా చెప్తున్నారు. అయితే ఈ ఓవరాల్ డైరెక్టర్స్లో ఉన్న ఫాల్ట్ ఏంటి అంటే జ్యూస్ అయిపోయింది అనమాట. ఇప్పుడు తగ్గట్టు స్టోరీలు రాయలేకపోతున్నారు, కొత్తగా ఆలోచించలేకపోతున్నారు, ఇంకా అదే పాత ఫార్మాట్లో ఉండిపోయినారు అనమాట. 6 పాటలు, 6 ఫైట్లు, ఇంకేదో హీరోయిన్తో ఒక లవ్ ట్రాక్, ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్, క్లైమాక్స్లో హీరో విలన్ ఫైట్. ఇది తప్పించి ఆ ఫార్ములా బయటకు వదిలి రాలేకపోతున్నారు, ఇంకా రారు కూడా. సో ఇప్పుడు త్రివిక్రమ్ గారి సినిమా మీద కూడా నేను తప్పుగా చెప్పట్లేదు, మేబీ కొత్తగా ట్రై చేసినా చేయొచ్చు, బట్ హోప్ఫుల్లీ జరగాలి. నాకైతే పెద్ద ఇంట్రెస్ట్ లేదనమాట. సో ఇన్ఫ్యాక్ట్ బుచ్చిబాబు ఏంటో ఒక యంగ్ డైరెక్టర్ అనమాట. సో అలాంటి డైరెక్టర్కి అవకాశం ఇస్తే ఇంకా పెద్ద అవుట్పుట్ వస్తుంది మనకి. సో సుజీత్ కానీ, సో లేకపోతే ఇంకో కొత్త యంగ్ డైరెక్టర్కి ఇస్తే, ఈవెన్ గౌతమ్ తిన్ననూరు అని పక్కన పెట్టాడు, సో మళ్ళీ కలపవచ్చు. ఇప్పుడు ఒక ఛాన్స్ ఉంది, త్రివిక్రమ్ ప్లేస్లో గౌతమ్ తిన్ననూరుతో సినిమా తీసిన మంచి ఛాన్స్ అని చెప్తాను, మంచిగా సినిమా వస్తుందని చెప్తాను. సో ఇదైతే నా ఒపీనియన్ గైస్. మరి మీరేమనుకుంటున్నారో కింద ఒకసారి కామెంట్స్లో చెప్పండి.